కొంతమంది చేతి గీతలను చూసి జాతకాలు చెప్తూ ఉంటారు. మరి అది ఎంతవరకు నిజమండి? హస్త సాముద్రికం అంటారు. అవునండి. అవునా? హస్త సాముద్రికం నఖశాస్త్రం అంటారు. నఖశాస్త్రం అంటే గోళ్ళను చూసి చెప్పడం. ఇది కూడా ఒక శాస్త్రం ఉంది. అట్లానే సంఖ్యాశాస్త్రం, అలానే జ్యోతిష్యం, ఇన్ని రకాలు ఉన్నాయి. కొంతమంది ముఖ కవలికలను చూసి చెప్తూ ఉంటారు. అవునండి. అవునా? అంటే నిజంగా వాళ్ళు చెప్పే మనకి మ్యాచ్ అవుతూనే ఉంటాయి. అవునండి. వీటిల్లో ఏది తీసుకున్నా, ఎంత తీసుకున్నా నవగ్రహాల చుట్టూ తిరగాల్సిందే. అది హస్త సాముద్రికం కావచ్చు, నఖశాస్త్రం కావచ్చు, ముఖశాస్త్రం కావచ్చు, ఈ సంఖ్యాశాస్త్రం కావచ్చు, జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ఏవైనా కూడాను నవగ్రహాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. 9 గ్రహాలు. ఇప్పుడు చూసి గీతలు చూసి చెప్తూ ఉంటారు. ఇవి చాలామందికి తెలియదు ఏంటంటే రేఖల ఫార్ములేషన్ మారిపోతూ ఉంటాయి. తెలుసా? ఒకేలాగా ఉండవు. ఫార్ములేషన్ అనేది ఉంటుంది. అవునండి. తప్పనిసరిగా ఈ ఫార్ములేషన్ ఎలా ఉంటుంది? మనకుండేటువంటి మన జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహస్థితులు ఏవైతే ఉంటాయో ఈ చేతిలో కూడాను నవగ్రహ స్థానాలు ఉంటాయి. మొత్తం 9 స్థానాలు నవగ్రహ స్థానాలు ఉంటాయి. ఈ రేఖలు వాటి ద్వారానే సూచించబడుతూ వాటి దగ్గరికే ఫామ్ అవుతూ ఉంటాయి. రేఖలు, హస్తరేఖలు ఏవైతే ఉంటాయో శని బాలేదు, శనివేలు దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. గురుడు బాలేదు, గురువేలు దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. అంటే ఆ స్థానం. అంతేకాకుండా హస్త సాముద్రికం అనేది రేఖలు ఒక్కటే కాదు, స్థానాలు హెచ్చు తగ్గులు అంటాం. ఇవి కొంతమందికి ఉబ్బెత్తుగా ఉంటాయి, కొంతమందికి డౌన్లో ఉంటాయి, కొంతమందికి అసలు ఇక్కడ ఏ రకమైనటువంటి ఇవి ఉండవు, కొంతమందికి కత్తెరలు ఉంటాయి. అవునా? అంటే ఇవన్నీ కూడాను నవగ్రహాల ఆధారంగా మాత్రమే ఈ హస్త సాముద్రికం కూడా చెప్తుంది. నఖశాస్త్రమైనా అంతే, ఇదైనా అంతే. కొంతమంది ఈ వేలు చివర కూడా చూసి చెప్తూ ఉంటారు. ఈ వేళ్ళు ఉంటాయి కదా, ఈ వేళ చివరిలో కూడా చూస్తుంటారు. శంఖాలు అంటారు, చక్రాలు అంటుంటారు. అవునా? ఇవన్నీ కూడాను నవగ్రహాల సంబంధమైనటువంటివి నాన్న. అవి గ్రహాలు మన జాతక చక్రంలో ఏవైతే నీచ స్థానాల్లో ఉంటే అదే నీచ స్థానాలు ఇక్కడ కూడా సూచించబడుతూ ఉంటాయి. అంటే దీనికి రిలేటెడే. ఇది తప్పు అని చెప్పడల్లా, అది మాత్రమే కరెక్ట్ అని చెప్పడల్లా. ఇది కూడా హస్త సాముద్రికం కూడా ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి మన శాస్త్రంలో, మన ధర్మంలో, తప్పనిసరిగా హిందూ ధర్మంలో చెప్పబడుతుంది, మన ఆచారంలో. కాబట్టి దీని విధంగా చెప్పేటువంటివి కూడా తప్పనిసరిగా నిర్దిష్టంగా తప్పనిసరిగా కరెక్ట్ అయి ఉంటాయి. నఖశాస్త్రం కావచ్చు, ఇది కావచ్చు, ముఖ కవళికలు చూసి చెప్పడం కావచ్చు, లేదంటే జ్యోతిష్ శాస్త్రం కావచ్చు. ఇవన్నీ కూడా ఏమైనా సరే వేటి మీద ఉంటాయి ఆధారపడేది. ఇప్పుడు శని బాగాలేదు అంటేనే శనివేలు బాగాలేదు, దీనికి సంబంధించినటువంటి రేఖలు ఏవో ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఆ రేఖలు కట్ అవ్వటము, లేదంటే ఆ శని వేలు దగ్గరికి వెళ్ళి సూచించడము ఏదో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నవగ్రహ ఆధారభూతమైనటువంటి శాస్త్రాలే. కాబట్టి ఇవి కూడా కరెక్ట్ అనే చెప్తాం తప్పనిసరిగా. కాకపోతే వాటిల్లో నైపుణ్యత ఉండాలి. ఇప్పుడు కొంతమంది చూడండి అన్నీ నెత్తిన వేసేసుకుంటారు. హస్త సాముద్రికము, నఖశాస్త్రం, మరి ముఖశాస్త్రం, తర్వాత జ్యోతిష్యం, అన్నిట్లో వేలు పెడితే ఏమొస్తుంది? ఏమీ రాదు. అవునా? ఒకటేసారి కూర, పప్పు, పచ్చడి, సాంబారు, మజ్జిగ మొత్తం వండుతూ ఉంటే ఎట్లుంటుంది చెప్పండి? ఏది రుచి ఉండదు. అవునా? అన్ని కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ ఉండదు కదా. కాబట్టి దానికే చూడాలి. అంటే ఒక దాంట్లో నైపుణ్యత కలిగిన తర్వాత రెండో దాని సబ్జెక్ట్ టచ్ చేయాలి. అలా కాకుండా నాకు అది కావాలి, ఇది కావాలి అంటే కరెక్ట్ కాదు. ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేయాలి. అది మన ధర్మం. అవునా? కాబట్టి ఏ శాస్త్రం నేర్చుకున్నా, ఏ శాస్త్రం ద్వారా చెప్పినా నవగ్రహాల ద్వారానే, వాటి ఆధారంగా చేసుకొని ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ఉంటుంది తప్పనిసరిగా. హస్త సాముద్రికం అనేది అది కూడా కరెక్టే, దాంట్లో తప్పని చెప్పడానికి ఏం లేదు. మంచిగా చెప్పగలిగినటువంటి వాడు చాలామంది ఉన్నారు, చాలా నైపుణ్యత. ఏదో చేసి చూడగానే అది ఇదని 4 మాటలు చెప్పి సింక్ చేయడం కాదు. తప్పనిసరిగా జ్యోతిష్ శాస్త్రాన్ని, అంటే జాతక శాస్త్రాన్ని పక్కన పెట్టుకొని జాతక చక్రాన్ని వీళ్ళు చూస్తూ ఉంటే, ఆ చక్రం వాళ్ళకి చూపించకుండా వీళ్ళు చూసి చెప్తూ ఉంటే ఆ గ్రహాలు ఆటోమేటిక్గా వీక్గానే ఉంటాయి. అర్థమైంది కదా? జాతక చక్రం జ్యోతిష్యం చూసేవాడు ఒకడు ఉంటాడు. ఆ చక్రం వాడి దగ్గర పెట్టుకొని వాడి వీడికి చూపించమని చెప్పండి. హస్త సాముద్రికం చూసి చెప్పేవాళ్ళకి తప్పనిసరిగా వీడు చెప్తున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ప్రభావం చూపిస్తుందో అదే గ్రహస్థితి జ్యోతిష్యం కూడా చెప్తూ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అవి లేని వాళ్ళకి తప్పనిసరిగా
హస్త సాముద్రికం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాంట్లో మంచి మహానుభావులు చాలామంది ఉన్నారు చెప్పగలిగినటువంటి వాళ్ళు. కొంతమంది చూడండి నాడీ శాస్త్రం అని చెప్పి బొటన వేరు ముద్ర తీసుకొని చెప్తూ ఉంటారు. అవునా? అది అసలు ఇప్పుడంటే అన్ని చోట్ల వచ్చింది, కానీ ఒకప్పుడు వైధీశ్వరన్ కోవెల్ అని చెప్పి పళని దగ్గరలో ఒక ఊరు ఉంటుంది, అక్కడ మాత్రమే చెప్పేవాళ్ళు. అక్కడ కూడా ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పేవాళ్ళు. ఇక తర్వాత ఒక ఇమిటేషన్ అనేది పెరుగుతుంటుంది కదా. అవునండి. మన ఇండియన్స్కున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక వస్తువు, ఒక ఒరిజినల్ వస్తువు ఒకటి తయారు చేస్తే దానికి ఇమిటేషన్ తయారవుతూ ఉంటుంది. అట్లానే ఈ హస్త సాముద్రానికి కూడా నాడి, శివనాడి, బ్రహ్మనాడి జ్యోతిషాలయం అని చెబుతూ ఉంటారు వాళ్ళు. ఈ నాడీ జ్యోతిషాలయానికి కూడా ప్రధానంగా పుట్టింది వైధీశ్వరన్ కోవెల్ అనేటువంటి ఊర్లో మాత్రమే ప్రధానంగా ఉండేది. వాళ్ళు అన్ని చోట్ల విస్తరించారు. ఇప్పుడు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా విస్తరిస్తూ ఉంటారు. కానీ దాంట్లో కూడా కొంతమంది ఆ మంచి నైపుణ్యత కలిగి కరెక్ట్గా చెప్పగలిగినటువంటి వాళ్ళు, అంటే దాంట్లో ఎంత బాగుంటుందో చూడండి. ఈ హస్త సాముద్రికం, ఈ బ్రహ్మనాడి జ్యోతిష్యాలయం వీటిలోకి వెళ్ళినప్పుడు ఈ వేలి ముద్ర తీసుకొని మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్తో సహా చెప్తారు. మనకి తెలియదు అది. అవునండి. ఎక్కడన్నా చూసుకుంటే గ్యారంటీ సింక్ అవుతుంది. పూర్వకాలంలో కొంతమందికి కొండ గుర్తులు ఉంటాయి. పలానా పండగకి 10 రోజుల తర్వాతన వాళ్ళకి మన భాష రాదు, వాళ్ళు తమిళ్, హిందీ, కర్ణాటక మాట్లాడుతుంటారు, కన్నడ మాట్లాడుతుంటారు. కానీ మనకి అర్థమయ్యే విధంగా ఏదో చెప్తూ ఉంటారు, ట్రై చేస్తుంటారు. కానీ డేట్ ఆఫ్ బర్త్తో సహా తీసిస్తుంటారు వాళ్ళు. అంటే దీంట్లో కూడా ఒక ఆధారభూతమైనటువంటి విషయం ఉన్నది శివనాడిలో కూడా. కానీ దాంట్లో ఉండేటువంటి నైపుణ్యతని బట్టి వాళ్ళు చెప్పేటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి మనకి.